చారి వాటర్ బాటిల్ కూడా మెయిన్ డ్రైన్స్ పెట్టాము. ఈరోజు నేను మొన్న కూడా ప్రెస్లో మాట్లాడేటప్పుడు కూడా చెప్పాము, మెయిన్గా డ్రైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా రేపు అమ్ముతుంటూ వస్తే పైప్ లైన్లు అన్నిటి కూడా మళ్ళీ పగలగొట్టాలి కాబట్టి మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో మొత్తం మెయిన్ డ్రైన్స్ కూడా ఎక్కడెక్కడ మెయిన్ డ్రైన్స్ ఇంకా పెండింగ్లు ఉన్నాయో దాన్ని పెట్టి ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తూ ఉన్నాం. మనకి దగ్గర 130 కోట్లు మెయిన్ 15 రోడ్లు మెయిన్ 100 ఫీట్ రోడ్లు ఈరోజు పెద్ద డ్రైన్స్ని చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వర్షం పడ్డా కూడా ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. దాని పనులు చేస్తా ఈరోజు దాని పని మీద ఈరోజు ఒక 3కి శంకుస్థాపన చేస్తున్నాం. అదేవిధంగా మిగతా వాటిని కూడా తొందరలోనే అవి కూడా రేపు ఎల్లుండో మళ్ళీ ఇంకో 4కి చేస్తున్నాం. చేసి ఇమీడియట్గా దాన్ని వర్క్ స్టార్ట్ చేసే విధంగా నిలబెట్టు కార్యక్రమాలు చేపట్టాలి నిలబెట్టు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు కిందకే పెట్టి ఇబ్బంది లేదు, మనం కిందకే పెట్టు. అదేవిధంగా మన రియాజ్ గారు కానీ కార్పొరేటర్లు కానీ మన డివిజన్ ప్రెసిడెంట్ నాయకులు అదేవిధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. తప్పకుండా కూడా ఎక్కడెక్కడ ఏం చేస్తే మనకి తొందరగా మనకి ఇబ్బంది లేకుండా దాని పక్కన కాన్సన్ట్రేట్ చేస్తాం. టిట్కో ఇల్లు మొన్నే మనకి మళ్ళీ స్టార్ట్ అయింది. మన వర్షాల వల్ల పని మొదలు పెడతారు. 6 months లోపల టిట్కో ఇల్లు కూడా వాళ్ళకి చెప్పాం మనం. ఎవరైతే డబ్బులు తీసుకోలేదో, ఎవరైతే పోయిన గవర్నమెంట్లో డబ్బులు తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ రిసిప్ట్ని బట్టి మళ్ళా లిస్ట్ అవుట్ చేసి పని మొదలుపెట్టిన తర్వాత మొత్తం చూసి బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తాం.